ఈరోజు వృశ్చిక రాశి వారికి విద్యార్థులు బద్ధకం వల్ల చదివిన పాఠాలను మర్చిపోవడం కానీ పాఠాలను చదవకపోవడం వల్ల కానీ చివరి నిమిషంలో పరీక్షా సమయంలో ఒత్తిడి గురవుతారు. కాబట్టి బద్ధకించకండి, చదువుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులకి అశ్రద్ధగా పనిచేయడం వల్ల ఉద్యోగ సమస్యలు వస్తాయి లేదా ఉద్యోగాలు కూడా పోతాయి. కాబట్టి శ్రద్ధగా పనిచేయండి. వ్యాపారస్తులు కొత్త కొత్త స్కీముల పేర్లతో వచ్చినటువంటి ఆఫర్లను నమ్మి అనవసరంగా పెట్టుబడి పెట్టినట్లయితే చాలా ఇబ్బంది పడతారు. కొంచెం ఈరోజు మార్కెట్ ఒడిదుడుకులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. అలాగే స్త్రీలు ఇరుగు పొరుగు వారితోటి మీ ఇంట్లో విషయాలన్నీ పంచుకున్నారైతే వాళ్ళు రేపు పొద్దున మీ మీద నిందాపోలను వేస్తారు లేదా మీరు విడిపోవడానికి కారణమవుతారు భార్యాభర్తలు. కాబట్టి మీ ఇంట్లో విషయాలు రహస్యాలు బయట పెట్టకండి. ఇక విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉండడం వల్ల డిప్రెషన్కు లోనవడము లేదా దుబారా ఖర్చులు చేయడము వ్యసనాలు అలవాటవుతాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు ఆన్లైన్ షాపింగ్లు కానీ వ్యసనాల వల్ల కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. అప్పు ఇచ్చిన వారు తిరిగి మీకు ఇవ్వరు. కాబట్టి మీరు ఈరోజు అప్పు ఇవ్వడం మంచిది కాదు, నష్టపోతారు. వాహనాలు చెడిపోవడం వల్ల ఆలస్యంగా ప్రయాణానికి బయలుదేరడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఇరుక్కుపోవడం వల్ల ప్రయాణంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వెళ్ళిన పనులు జాప్యం అవుతాయి. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు పెద్దవారితో గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి రక్త సంబంధీకులతోటి లేదా ఆస్తి వ్యవహార విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల లేదా కామెంట్ల వల్ల అనవసరమైన వివాదాలు ఎదుర్కొంటారు. లేనిపోని గొడవలకు వెళ్ళకండి. రాత్రి ఎక్కువసేపు ఫోన్ చూడడం లేదా ఫోన్ మాట్లాడడం వల్ల నిద్ర లేకపోవడము, నిద్ర సరిపోకపోవడం వల్ల కంటి సమస్యలు, భుజం నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. జాగ్రత్త. వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. అనవసరం వ్యక్తులతో పరిచయాలు కనపడుతున్నాయి. శారీరక కోరికలని అదుపులో పెట్టుకోలేని పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మగవారు ఏంటంటే మీ ఆడవారు పుట్టింటి విషయాలు మాట్లాడడం వల్ల, ముఖ్యంగా మగవారు గుర్తుపెట్టుకోండి, మగవారు మీ ఆడవారు పుట్టింటి విషయాలు మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. మాట్లాడకండి. స్థిరాస్తులు లేదా అలాంటి పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేయండి. మధ్యవర్తులు నమ్మి మోసపోతారు. జాగ్రత్త. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం పాడవుతోంది. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.